ఇజ్రాయెల్ ఇరాన్ మిత్ర దేశాల మధ్య ఇటీవల దాడుల తీవ్రత పెరుగుతూనే ఉంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ దాడులు అరబ్ దేశాలతో పాటు అమెరికాకు విస్తరించే అవకాశం ఉందని వార్ ఎక్స్పర్ట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇజ్రాయెల్ పై ఇరాన్ మంగళవారం రాత్రి చేసిన అటాక్ బీభత్సం సృష్టించింది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 180కి పైగా మిసైళ్లతో విరుచుకుపడింది. వాటిలో చాలా వాటిని టెల్ అవీవ్ అడ్డుకున్నా కొన్ని ఏకంగా దాని వైమానిక స్థావరాలను తాకాయి. లక్షలాది మంది ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బుక్కిమంటూ బంకర్లలోకి పరుగులు తీశారు. బహుళ అంచెల్లో పటిష్ట ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కలిగిన ఇజ్రాయెల్ను ఇరాన్ కాస్త భయపెట్టిందని చెప్పొచ్చు. టెల్ అవీవ్ రక్షణ వ్యవస్థలను ఛేదించడంలో ఫతాహ్-2 అనే లేటెస్ట్ హైపర్సోనిక్ క్షిపణులు టెహ్రాన్కు దోహదపడ్డాయి. ఇజ్రాయెల్ బలవంతంగా తమను ఘర్షణలోకి లాగిందని ఇరాన్ స్పష్టం చేసింది. తాము యుద్ధం కోరుకోవడం లేదని, శాంతిని ఆశిస్తున్నామని తేల్చెప్పింది. ఇజ్రాయెల్తో ఘర్షణ నేపథ్యంలో దేశాల మద్దతు కూడగట్టేందుకు ఇరాన్ అధ్యక్షుడు మౌసాద్ పెజెష్కియాన్ నిన్న ఖతార్ చేరుకున్నారు. మరోవైపు ఇరాన్ దాడులను తేలికగా తీసుకోవడం లేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. అయితే ఇరాన్ పై ఇజ్రాయెల్ కూడా ప్రతిదాడి చేసే అవకాశం లేకపోలేదని యుద్ధ నిపుణులు అంటున్నారు. ఇజ్రాయెల్ పై హమాస్ మిలిటెంట్లు దాడి చేసి ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా గాజాకు తీసుకువెళ్లడంతో గతేడాది అక్టోబర్ 7 నుంచి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ప్రారంభమైంది. హమాస్కు సపోర్ట్గా ఉండే లెబనాన్ దేశంలోని హెజ్బుల్లా గ్రూప్, హెమెన్లోని హౌతీ రెబల్స్ దాడులతో ఈ యుద్ధం కాస్త ఇజ్రాయెల్, లెబనాన్, ఇరాన్ దేశాలకు విస్తరించింది.